ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో గాజా పట్టణము గూర్చి ప్రవచనము ఏమని పలికింది, ఈ ప్రవచనం ఏమి తెలియచేస్తూ ఉంది, ఈ ప్రవచన నెరవేర్పు ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. నిన్నటి దినమందు మనం ఆలోచన చేసినప్పుడు సాత్వికులైన ప్రజలు దేశంలో ఉంటే వారు వినయము కలిగి నీతిని అనుసరించుచూ ఉంటే ఒకవేళ ప్రభువు ఉగ్రత దినమున వారిని దాచబడతారు, దాచబడతారు, వారిని కాపాడుతాడు అని అర్థం, వారిని తప్పిస్తాడు అని అర్థం, వారిని సంరక్షించబోతూ ఉన్నాడు అని అర్థం ఇస్తూ ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ప్రజలు దీన మనసు కలిగిన వారై వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అనే వాక్యము 2వ అధ్యాయము 3వ వచనములో మనము ధ్యానం చేస్తున్నాం. ప్రభువు కోరుకునేదే ఇది. మన జీవితంలో ఉగ్రత నుండి తప్పించబడాలి అనంటే దేవుని యొక్క భయంకరమైన శిక్ష నుంచి, కఠినమైన ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలనంటే నీ జీవితంలో నా జీవితంలో విధేయత కావాలి, వినయము కావాలి, పశ్చాత్తాపము కావాలి అని మనకు తెలియజేసింది. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు న్యాయమును స్థిరపరచమని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చింది. ఈరోజు గాజాను గూర్చిన ప్రకటన ఏ విధంగా ప్రవచించి ఉన్నాడు భక్తుడు, దేవుని యొక్క ప్రత్యక్షత ఏమి తెలియచేసింది. గాజా పట్టణము నిర్జనమగును. ఈరోజు గాజా పట్టణము గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు గాజా దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా ఉంది, దేవుని యొక్క దృష్టిలో గాజాను గూర్చి ప్రభు ఏమి లిఖించి ఉంటున్నాడు అని మనము మాట్లాడినప్పుడు గాజా గూర్చి చాలా భయంకరమైన ఉగ్రతను దేవుడు కుమ్మరించబోతున్నాడు అని దేవుని యొక్క చిత్తం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క గాజా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంసోను దెలీలా వారి యొక్క పరిస్థితి మనకు అర్థమవుతుంది. ద ప్లేస్ వేర్ శాంసన్ వాజ్ ఇంప్రిజన్డ్ అండ్ మెట్ హిస్ డెత్. ఎక్కడ సాంసన్ అనే ప్రవక్త పడిపోయి ఉన్నాడు, బలాఢ్యుడు శిథిలమైపోయి ఉన్నాడు, తన యొక్క మరణమును శిక్షను తెచ్చుకున్నాడు. ఇక్కడ ఈ యొక్క గాజా అనే ప్రాంతము కానానులో ఒక భాగం, ఇశ్రాయేల్లో ఒక భాగం. కాబట్టి దాదాపు కానానీయులు అక్కడ నివసించుచూ ఉండేవారు. ఫిలిస్తీయులకు స్థానముగా, కేంద్రముగా ఉంది. ఫిలిస్తీయులు నివసించుచున్న ప్రాంతమే గాజా. కాబట్టి ఈ యొక్క గాజా దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్నది. ఇజ్రాయేలు గాజాను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది
అనంటే ఆ దినాల్లో 2005-15 ముందుకు వచ్చిన ఆ యొక్క విభేదంలో గాజా స్ట్రిప్ మరియు నార్త్ సమరియా నుండి ఇజ్రాయెల్ ఏకపక్షంగా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు శాంతి చర్చల్లో దీన్ని ఈ విధంగా విడదీసి ఉంటున్నారు. గాజా యొక్క అసలు పేరు, దీన్ని గజ్జాట్ అని కూడా అంటారు. ఈ యొక్క గాజా ఇజ్రాయెల్ వారికి ది వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా, జోర్డాన్, సదరన్ పోర్షన్ ఆఫ్ సిరియా అండ్ లెబనాన్, ఇవన్నీ కూడా దాదాపుగా సరిహద్దుల్లోకి కనబడుతూ ఉన్నాయి. పాలస్తీన్లు వారికి సొంత దేశం అంటూ లేదు, కానీ ఈ గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ వారిదే అయినప్పటికీ పాలస్తీన్లు అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఈ యొక్క పాలస్తీన్ గురించి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా జెఫన్యా గ్రంథము ప్రవచనాల్లో మనకు వెల్లడి చేసింది. గాజా ఏమైందట? గాజాను గూర్చిన దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ చూసినప్పుడు గాజా 4వ వచనము, పట్టణము నిర్జనమగును అనగా జనులు నివసించని చోటుగా మారిపోతుంది అని. అనగా ఉన్న జనములు నశించిపోతూ ఉన్నారు. రాబోతున్న కాలములో గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారద్రోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. ఈ రోజున గాజా పట్టణం మీదకి ఇజ్రాయెల్ వారు ఆ యొక్క ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ని వారు కనుగొనుటకు, వారిని వెదుకుటకై గాజాను తవ్వుతూ ఉన్నారు, ఛేదిస్తూ ఉన్నారు. వారు రాకెట్స్ పంపిస్తూ ఉన్నారు, కాలుస్తూ ఉన్నారు. కాబట్టి నిర్జనమైపోయింది, ప్రజలు పారిపోతూ ఉన్నారు. అక్కడ గాజా షల్ బి ఫర్సేకెన్ అండ్ అష్కలోన్ డెసలేషన్, దే షల్ డ్రైవ్ అవుట్ అష్టాద్ అట్ ద నూన్ డే, పట్ట పగలే వారందరూ కూడా పారిపోతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గాజాను గూర్చి యెర్మీయా ప్రవక్త కూడా ప్రవచించి ఉన్నాడు. గాజా బోడియాయను అనగా మనుషులు నివసించని ప్రాంతమే బోడి అయిన స్థలము. మైదానములు శేషించిన అష్కలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? ఎందువల్ల గాజాకు ఈ స్థితి వచ్చింది? గాజాలో ప్రజలు లేకుండా పారిపోయిన స్థితి ఎందుకు వచ్చింది? బోడి అయిన స్థితి ఎందుకు వచ్చింది? అనగా అక్కడ ప్రజలు సంరక్షణలో లేకుండా, శాంతిగా బ్రతకకుండా ఉండడానికి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్ట్ గ్రూపులు ఉండడం వల్లే. కాబట్టి బాల్నెస్ ఈజ్ కమ్ అపాన్ గాజా, దేవుని యొక్క ప్రత్యక్షత యెర్మీయా భక్తునికి. అష్కలోన్ ఈజ్ కట్ ఆఫ్ విత్ ద రెమనెంట్ ఆఫ్ దేర్ వ్యాలీ, ఆ యొక్క లోయలో, ఆ ప్రాంతంలో ఇక వారు ఉండరు. హౌ లాంగ్ విల్ దౌ కట్ దై సెల్ఫ్, యెహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపక ఉందువు, నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము అని దేవుని యొక్క ఉగ్రతను చాటి చెప్పుతున్న ఈ యొక్క వాక్యము.
అష్కలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా. నీవేలా విశ్రమించుదువు? నీవెలాగూ విశ్రమిస్తావు? సంతోషముగా, సమాధానంగా, సంతృప్తిగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? ప్రజలారా, మీకు ఎటువంటి విశ్రాంతి దొరుకుతుంది? దొరకదు. ఎందుకనగా మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటున్నారు. అచ్చటికి పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క ఖడ్గము ఉగ్రతకు సాదృశ్యము. ఉగ్రతతో దేవుడు అక్కడ ప్రజలను తరిమి వేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయం ఆలోచన చేస్తే, హూ ఆర్ ది పీపుల్ హూ లివ్ ఇన్ గాజా? ఎవరు వీరు అని మనం అర్థం చేసుకుంటే, వారు పాలస్తీనియా ప్రజలు. వారి యొక్క పాపులేషన్ 3 మిలియన్స్ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పాలస్తీనులు ఈ ప్రాంతంలో ఉండి ఇటువంటి దేవుని యొక్క బిడ్డలను శాంతి సమాధానం లేకుండా చేసేవారుగా ఉన్నారు, తీవ్రవాదులుగా ఉన్నారు. అందువల్ల ఆమోసు భక్తుడు ప్రవచనము ఎత్తి ఇలాగ పలుకుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆమోసు 1:6, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏలైనగా ఏదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయారు. గాజా వారు ఏదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ వారు కొనిపోయారు. Thus said the Lord, for 3 transgressions of Gaza, and for 4 I will not turn away the punishment thereof, because they carried away captive the whole captivity to deliver them up to Edom. గాజా చేసిన ఈ యొక్క దోషము, గాజాని శిక్షిస్తాను అని అంటున్నాడు ప్రభు. బట్ ఐ విల్ సెండ్ ఎ ఫైర్ ఆన్ ద వాల్ ఆఫ్ గాజా. గాజా చుట్టూ అగ్ని, గాజా ప్రాకారములంతా కూడా అగ్నితో నింపుతాను అన్నాడు. ఆ విధంగానే దహించి వేసి ఉంటున్నారు. వి షల్ డివోర్ ది ప్యాలెసెస్ దేర్ ఆఫ్. మహాభవంతులను కాల్చివేసి ఉన్నారు, కూల్చివేసి ఉన్నారు. మనము ఈ యుద్ధాన్ని ఆయా సమయాల్లో మల్టీమీడియాలో చూస్తూ ఉన్నాం. అష్టోరులో నివాసులు నిర్మూలం చేతును, అష్కలోనులో రాజదండం వహించిన వాడు ఉండకుండా నిర్మూలం చేతును. ఇక రాజులు కానీ పరిపాలకులు కానీ ఉండకుండా నిర్మూలం చేస్తాను అంటున్నాడు. ఇంకను శేషించిన ఫిలిష్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తదానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ అష్టోదులు ఎవరున్నారు? సంకర జనము, కాపురముండు. ఫిలిస్తీయుల అతిశయ ఆస్పదమును నేను నాశనం చేస్తాను. ఫిలిస్తీయులు బహు గర్విష్ఠులు, అహంకారులు, వారు బలాఢ్యులు, రెచ్చిపోయిన వారి యొక్క మనస్తత్వాన్ని నేను నాశనం చేస్తాను అంటున్నాడు. అష్కలోను మీదికి, సముద్ర తీరం మీదికి పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చాడు కదా అని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. ఈరోజున అష్కలోన్ సిటీ ఎక్కడుంది అనగా, ఇజ్రాయెల్కి దక్షిణ భాగంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉంది, గాజా స్ట్రిప్ పక్కన. దిస్ సిటీ హ్యాజ్ ఏ లాంగ్ బిబ్లికల్ హిస్టరీ. ఇక్కడ కెరాతీయుల గురించి కూడా వ్రాయబడి ఉంది. కెరాతీయులారా, సముద్ర ప్రాంతమందు నివసించు కెరాతీయులారా, మీకు శ్రమ. ఫిలిస్తీయుల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును అని సెలవిస్తూ ఉన్నాడు. చెరతైట్లను స్వతంత్రంగా 7 సార్లు ప్రస్తావించారు బైబిల్ గ్రంథంలో.
వీరు దావీదు మహారాజుచే నియమించబడిన బలాఢ్యులైన శ్రేష్టమైన కిరాయి సైనికులు సమూహంగా ఏర్పాటు చేయబడిన వారు అని భావిస్తూ ఉన్నారు. వీరిలో కొందరు దావీదు మహారాజుకు అంగరక్షకులుగా, మరికొందరు సైన్యములో భాగంగా పనిచేసి ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క పాలస్తీన్లు దేవునికి విరోధంగా, ఇశ్రాయేల్ వారికి విరోధంగా వారు చేసిన కార్యములను ప్రభు గమనిస్తూ ఉన్నాడు. అందువలనే గాజా పట్టణము నిర్జనము అగును, అష్కలోను పాడైపోవును అని ప్రభు తన ఉగ్రతను ముందుగానే భక్తుల ద్వారా తెలియచేసి ఉన్నాడు. ఈరోజున యుద్ధమంతా కూడా గాజా ఇశ్రాయేల్ వారి మధ్య జరుగుతూ ఉంది. ఇంకా చుట్టూ ఉన్న ఆయా దేశాల మధ్య కూడా రగులుకుంది. ఎందుకనగా ఈ యొక్క భయంకరమైన తీవ్రవాదులను వారు పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టే ఇశ్రాయేల్ వారికి వ్యతిరేకంగా వారు చేస్తున్న కార్యములను బట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాను అని ముందుగానే ప్రకటన తెలియచేసి ఉన్నాడు. ఈరోజున దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలించినప్పుడు ఆయన ఏదైనా పలికించారు అనంటే అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది. ప్రవచన నెరవేర్పు రోజుల్లో కాలంలో ఉన్నాం. ప్రభువు చెప్పిన అనేకమైన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఆలోచన చేద్దాం. కాబట్టి నేను కన్నులారా చూశాను అని అంటున్నాడు. కన్నులారా నేను చూశాను కనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నట్టుగా నేను ఒక దండుపేటను ఏర్పరచుదను. అందువల్ల సీయోను నివాసులారా బహుగా సంతోషించుడు. నేను నా మందిరం మీదికి తిరుగుబాటు వారు రాకుండా, ఇశ్రాయేల్ వారి మీదకి రాకుండా నేను ఒక దండు పేటను ఏర్పరచెదను. I will encamp about mine house because of my army, because of the army, because of him that passeth by, and because of him that returneth. And no oppressor shall pass through them any more. For now have I seen with mine eyes. వారు చేస్తున్న దుర్ఘటనలు, దౌర్జన్యాల కాండలు అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. నేను నా యొక్క మందిరమున మీదికి రాకుండా నేను దాని చుట్టూ ప్రాకారంగా ఉంటాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. I will encamp about mine house because of the army. ఆ దుర్జనులైన ఆ సైనికులను వారి యొక్క దౌర్జన్యాన్ని తప్పించుటకై నేను నా మందిరము చుట్టూ ఎన్క్యాంప్ చేస్తాను, అనగా నేను కాపాడుకుంటాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నేను కన్నులారా చూచి తిని కనుక బాధించు వారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ విధంగా ప్రభు ఇశ్రాయేల్ వారి మీదకి, యెరూషలేము మీదకి వస్తున్న వారి నుండి ఆయన కాపాడుకుంటాడు. అందువల్ల సీయోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి. ఆ ప్రభు ఆయన వాగ్దానము ఇచ్చిన తర్వాత నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన తన స్వాస్థ్యమును కాపాడుకునేది. అట్టి దేవుని మహోన్నతమైన వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన గర్వము, అహంకారము,
మన యొక్క దుష్టత్వమును విడిచిపెట్టి ఆయన నీతిని, ఆయన సన్నిధిలో వినయమును, మన యొక్క దీనస్థితిని ఆ ప్రభు సన్నిధిలో కనపరుచుకుంటూ, ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.